రక్షణ ద్వారం వరకు సత్య సజీవ మార్గం ఇలకు నిత్య రక్షణ ద్వారం వరకు సత్య సజీవ మార్గం ఇలకు పాపము ఇష్ట లోకములకు పరిహారం చూపించు పావనమిది పూజా బలిలో పాల్గొందామా ప్రీతి తోడను చేరు తండ్రి పూజా బలిలో పాల్గొందామా ప్రీతి తోడను చేరు తండ్రి. ఇప్పుడు మన విచారణ గురువర్యులు మరి తల్లిని గౌరవిస్తూ తల్లికి పూలమాల వేస్తున్నారు కాబట్టి సంఘ పెద్దలు ఉపదేశ మాస్టర్ గారు వచ్చి పూలదండ వేయవలసిందిగా మనం చేస్తున్నాం. సంఘ పెద్దలు దీక్షాపరులు కూడా లూర్దు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు. మరి తల్లికి లూర్దు మాతకు దేవుని తల్లికి లూర్దు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు.
కూర్చుందాం. నీవు పలికిన సందేశాలు విందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. భక్తి విశ్వాసంతో రక్షణ బలి, పూజా బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. తపస్సు కాలము, కృపాకాలము. తపస్సు కాలము క్షమాకాలము. తపస్సు కాలము పాస్కా ఆయుత్త కాలము. తపస్సు కాలములో 16వ రోజు ఈరోజు. 40 రోజుల తపస్సు కాలములో ఇది 16వ రోజు. మన దేవరపల్లి సంఘములో మార్చి నెలలోని మొదటి శనివారం రోజున ఈ తపస్సు కాల ఉపవాస స్వస్థత ప్రార్థనలు ఘనంగా జరగాలని ఈ దివ్య బలి పూజను భక్తితో విశ్వాసముతో సమర్పణ చేసుకుందాం. ఊరంతా మనం సిలువు మార్గం చేసి వచ్చాం. సిలువు మార్గం తర్వాత యేసయ్య కలువరిగిరి కొండ ఎక్కి తనను తాను సమర్పణ చేసుకున్నారు. అదే ఈ దివ్య పూజా బలి. కళ్ళు మూసుకొని, దేవా నేను పాపినయ్యా, నా కోసం నీవు మరణించావా నా యేసయ్యా, ఈ పాపి కోసం మరణించావా నా తండ్రి, నీ రక్తములో నన్ను శుద్ధి చేయి నాయనా, నీ రక్తముతో నా పాపములను కడిగివేయి తండ్రి అంటూ సుంకరి చేసిన ప్రార్థన చెప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, ఆకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. మనములివే
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. కృపాశక్తి సంపూర్ణమైన తండ్రి, కరుణకు ప్రేమకు నిలయము నివాస స్థానమైన తండ్రి, నీవు ఉపవాసము ప్రార్థన దాన ధర్మములను ఈ తపోకాలములో మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితిలో ఉన్న పాపాత్ములమైన మమ్మలను కరుణతో చూడమని, పాపభారము కింద పడి ఉన్న మమ్మలను ఈ తపోక్రియల ద్వారా జాలితో పైకి లేవనెత్తమని, ఈ దేవరపల్లి సంఘములో జరుగుతున్నటువంటి ఈ తపస్సుకాల ఉపవాస ప్రార్థన స్వస్థత ప్రార్థనలను కరుణతో స్వీకరించి మా సంఘమును దీక్షాపరులను ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత దీవించి కరుణించమని, అమ్మా మరియ తల్లి మా కొరకు ప్రార్థించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6 నుండి 7 వచనముల వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6-7 వచనములు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మి వేసిరి, నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనగా వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెక్కుముకి రాయి వలె గట్టిగా చేసుకొంటిని. నేను నగ్గుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము
పునీత పౌలు గారు పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. క్రీస్తు వినయము గొప్పతనము క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినియమగలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనం. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరే. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన యేసుక్రీస్తు శుభవార్తలో 23వ అధ్యాయము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 44వ వచనము నుండి. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. దానిని చూచిన శతాధిపతి దేవుణ్ణి స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
ఒకడు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకడు. పంతులాడినారు బహుబాధ పెట్టినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుక లేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. అందరం కలిసి యాత్ర సిలువలో కరుణామయి దయగల పాత్ర, కరుణామయి దయగల పాత్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో నుండి ఈనాడు సువిశేషములో లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వాక్యం చదువుకుందాం. బిగ్గరగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. ఈ తపస్సు కాలములో మనందరి యొక్క ఫోకస్ సిలువపై ఉండాలి. నువ్వు దీక్ష తీసుకున్నా, పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, వాక్యం చదువుతున్నా, మనం ఏం చేస్తున్నా కానీ మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలంటండి? సిలువపై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఫస్ట్ లెటర్ ఏముందండి? మనం ఏం చేస్తున్నాం ఈ సమయంలో? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 23వ వాక్యంలోని ఆ యొక్క మాట మనం ఏం చేస్తున్నామండి? ఈ 40 రోజులు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మనము నమ్మిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ తపస్సు కాల ఉపవాస స్వస్థత ప్రార్థనలు మన దేవరపల్లిలో సంఘములు జరుగుతుండగా చక్కగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రశాంత వాతావరణంలో మనం ధ్యానం చేసే ధ్యానాంశం క్రీస్తు తన శిలువ మరణం ద్వారా ఏమి సమర్పించారు. ఇప్పుడే మనం చదువుకున్నాము, తండ్రికి తన ఆత్మను అప్పగించారు. క్రీస్తు ఈ శిలువ మరణము ద్వారా ఏమేమి సమర్పించారో ఒకసారి మనం వాక్యాలను చదువుకుందాం. మొదటిగా తన వీపును అప్పగించారంటండి. ఏమండి? క్రీస్తు తన వీపును అప్పగించారంట. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము ఈనాటి మొదటి పట్టణం. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించాను. క్రీస్తు తన శిలువ మరణములో మొదటిగా తన వీపును
పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహం పైన ఆ పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడివీధిన నడితాయి, నాట్యమాడినాయి నడివీధిన నడితాయి, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పాలుగారు దేహం ఆయనది, పాపాత్ముల కొరడాలు కొడుతూ ఉంటే, మరొకసారి వాక్యం చదవండి అండి. యెషయా గ్రంథములు 50వ అధ్యాయం 6వ వాక్యంలో, నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించేసా. కొట్టుకోండిరా బాబు అని. దీని అర్థం ఏంటి? క్రీస్తు తన మరణములో, తన శిలువ మరణములో తన వీపును అప్పగించారు. దాని అర్థం ఏంటి? దాని అర్థము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. దాని అర్థం చదవండి. ధర్మార్థము నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. ప్రభు అంటున్నారు, నా నిమిత్తము అంటే దేవుని యొక్క ధర్మము కొరకు హింసింపబడుట. క్రీస్తు తన వీపును అప్పగించారు అంటే ధర్మార్థము కొరకు హింసింపబడటానికి సిద్ధమయ్యారని అర్థం. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయములో 40 నుంచి వాక్యాలు చదువుకుందాం. పిమ్మట వారు అపోస్తులను లోపలికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు ప్రభు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. శిష్యులను అంటండి పిలిచి లడ్లు పెట్టల, భోజనాలు పెట్టల, ఏం కొట్టారంటండి? కొరడా దెబ్బలు కొట్టారంట. దేనికి? యేసు ప్రభు నామం పేరిట బోధించినందుకు. శిష్యులను లోపలికి పిలిపించి సన్మానం చేస్తున్నారు. దండలేసి కాదు, శాలువాలు కప్పి కాదు, ఎలా? కొరడాలతో కొట్టి యేసు పేరిట బోధించారా, ఇంకొందే మీ పని, ఆజ్ఞాపించి వదిలేశారంట. మనమైతే కుర్రో మొయ్యో అనుకుంటా, ఇదేంట్రా బాబు, ఇదేంట్రా, యేసు ప్రభు కోసం మనం వస్తే కొరడా దెబ్బలు కొడుతున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. 41వ వాక్యములో, యేసు నామము కొరకు అవమానాలు పొంద మేము యోగ్యులమవుతామని వారు సంతోషముగా ఆ విచారణ సభ నుండి వెడలిపోయారంటే ఈ అపోస్తులు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ మాటకి. దీని అర్థం ఇది. యేసయ్య తన వీపును అప్పగించారంటే క్రీస్తు కొరకు నువ్వు హింసలు, బాధలు పడటానికి సిద్ధంగా ఉండాలని అర్థం. అపోస్తులు అవమానింపబడినప్పుడు, కొరడాలతో కొట్టబడినప్పుడు, యేసు నామము కొరకు మేము అవమానాలు పొందా యోగ్యులమైతిమి అని వారు సంతోషముగా అక్కడి నుండి వెళ్ళిపోయి, అమ్మమ్మ మమ్మల్ని యేసయ్య పేరిట బోధిస్తే మనకు మళ్ళా కొరడా దెబ్బలు పడతాయేమో, మళ్ళా జైల్లో పెడతామేమో అని వాళ్ళు ఆగారా? తర్వాత వాక్యం చదువు, 42వ వాక్యం. ప్రతిరోజు, వారానికి ఒకసారి కాదు, ప్రతి దినము వారు దేవాలయములోను ప్రజల ఎండలోను బోధించుచు మెస్సయ్య అయిన యేసును
ప్రకటించటం మానలేదంటండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య తన సిలువ మరణములో తన వీపును అప్పగించారంటే దీని అర్థం ఇది, యేసు కొరకు, యేసు నామము కొరకు అవమానాలు పడటానికి నువ్వు సిద్ధమేనా? ప్రభు బ్రతికి ఉన్నప్పుడే చెప్పారు ఈ మాట. లూకా శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. 23, 24. యేసు ప్రభు వాళ్ళందరితో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారండి? నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్వజించుకొని అనుదినము నా సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను. క్రీస్తు మార్గము సిలువ మార్గము, క్రీస్తు మార్గము శ్రమల మార్గము, క్రీస్తు మార్గము నీతి మార్గము. అందుకోసమే దేవుని రాజ్యం అంటే ఏమిటో ప్రభు చెబుతారు. తినటం తాగటం కాదు, పరిశుద్ధాత్మ వసగే నీతి, శాంతి, సంతోషములే. నువ్వు నీతి కోసం నిలబడినప్పుడు ఖచ్చితంగా కష్టాలు తప్పదు. అది ప్రభు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట అది. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఇంకా చాలామంది ఇక్కడ తపస్కాలంలో ఇన్ని రోజులు అయిపోయినా సిలువను మోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తపస్సు కాలంలో 16 దినాలైనా కానీ సిలువను పట్టుకొని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి ఏ క్రైస్తవులు నాకు తెలియదు. ప్రభు ఏమంటున్నారు? నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుసరించాలి. సిలువను మోయని వాళ్ళు ఉన్నారు, సిలువ మార్గంలో పాల్గొనని వాళ్ళు ఉన్నారు. కనీసం విభూది బుధవారం రోజున ఇచ్చిన విభూదిని నెత్తి మీద, నుదుటి మీద సిలువ గుర్తుగా పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ప్రభువు తన వీపును అప్పగించారంటే మనము హాయిగా వీపు దాచుకోవటానికి కాదు, క్రీస్తు కొరకు, క్రీస్తు నామము కొరకు అవమానాలు పొందటానికి రెడీగా ఉండాలి, బాధలు పడటానికి రెడీగా ఉండాలి. అపోస్తులు కొరడా దెబ్బలు తిన్నందుకు సంతోషంగా ఏమంటున్నారు? క్రీస్తు నామము కొరకు మేము అవమానాలు పొంద యోగ్యులమైతిమి. క్రీస్తును అనుసరించాలనుకున్న వాళ్ళు కష్టాలు పడాల్సిందే, సిలువను ఎత్తుకోవాల్సిందే. 24వ వాక్యం. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు పరలోకాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు పరలోకాన్ని దక్కించుకుంటాడు. గట్టిగా చప్పలు కొట్టాలని మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణములో ముందుగా తన వీపును అప్పగించారంటే మనము క్రీస్తు కొరకు, దేనికోసం కాదు, మన కోసం కాదు, దేనికోసం? క్రీస్తు కొరకు, ఆయన సిలువ మరణాన్ని ప్రకటించడం కొరకు అవసరమైతే హింసలు, బాధలు పడటానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. క్రైస్తవుడు అంటే చాలు అదేదో పెద్ద పాపమైనట్లు, క్రీస్తు ప్రభుని బోధిస్తుంటే చాలు అదేదో పెద్ద మతం చేసినట్లు, మత మార్పులని పేరు పెట్టి. రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి ఎవరైనా ఎక్కడైనా తన విశ్వాసాన్ని అనుసరించవచ్చు, విశ్వాసాన్ని ప్రకటించవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూడండి, క్రైస్తవుల మీద దాడులు. వీడు క్రైస్తవుడు ఉండటానికి వీల్లేదు. పాస్టర్ గారి మీద దాడులు, బైబిల్ చింపేయటం, బైబిల్ అవమానించటం. యేసుక్రీస్తు ప్రభు వారు తన సిలువ మరణములో ముందుగా తన వీపును అప్పగించారు అంటే ఇదిగో క్రీస్తు కొరకు
క్రీస్తు నామము కొరకు, క్రీస్తు శిలువను ప్రకటించడానికి నీవు అవసరమైతే హింసించబడటానికి కూడా, శిలువ మరణములో పాలు పంచుకోవటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలని దేవుడు మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నటువంటి సందేశము ఈ మొట్టమొదటి తన వీపును అప్పగించడం ద్వారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవది వీపు వెనక భాగం ఉంటుంది. రెండవది ఆయన అప్పగించింది తన ముఖాన్ని అప్పగించారంటండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం తీయండి. వెనక భాగం అయిపోయింది, ఇప్పుడు ముందు భాగం మనందరికి ఇష్టమైనది ఏమిటంటే ముఖం. మత్తయి శుభవార్తలో 26వ అధ్యాయంలో యేసు తన ముఖాన్ని సమర్పించేశారంట, అప్పగించేశారంట. 26వ అధ్యాయంలో 67వ వాక్యం. అప్పుడు వారు యేసయ్య ముఖముపై, ఎక్కడండి? యేసయ్య ముఖముపై ఉమిసి పిడికిళ్లతో గుద్దిరి. ఏమండి? మరికొంతమంది ఏం చేశారంటే చాలదని ఆయన చెంపపై కొట్టుచున్నారంటండి. యేసుప్రభు ఏం అప్పగిస్తున్నారండి? ఇప్పుడు వీపు అయిపోయింది, ఇప్పుడు ఏం అప్పగిస్తున్నారు? తన ముఖాన్ని అప్పగిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటండి? ఆయన ముఖముపై ఉమ్మి వేసి పిడికిలతో గుద్ది పొడిచి, మరికొందరు ఆయన చెంపన పేళ్ళుమని కొట్టి, ఏమండి, మెస్సయ్యా ప్రవచింపము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పరా అని చెల్లుమని కొట్టింది ఒకడు, తన మోము పైన పూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన పూసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా బదులు పలుకలేదా ప్రేమ. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎవరన్నా నీ ముఖం మీద ఊస్తే అసలు ఊరుకుంటామండి? యేసు ప్రభువు ముందుగా తన వీపును అప్పగించారు. దాని అర్థం ఏంటంటే మనం భరించాలి హింసలు. రెండవదిగా తన ముఖాన్ని ఇచ్చారంటే సహించాలి, సహనం. తన ముఖాన్ని అప్పగించారు అంటే సహనమును. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో 35వ మాట చదవండి. ప్రభు ఏమన్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను. 5:35 అమ్మా, 38. 38వ వాక్యం చదవండి. కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని మీరు విన్నారు కదా. నేను ఇప్పుడు మీతో నేను చెబుతున్నా, యేసయ్య చెబుతున్న మాట ఏమిటి? మీకు అపకారం చేసిన వారికి కూడా ప్రతీకారము చేయవద్దు, సహనము కలిగి ఉండు. ఆయన ముఖం మీద కొట్టించుకున్నారు, ముఖం మీద ఉమ్మించుకున్నారు, చెంప చెల్లుమని కొట్టించుకున్నారంటే ఏమిటి మనకు నేర్పుతున్నారు? కొట్టినోని కొట్టరా, తిట్టినోని తిట్టరా, కంటికి కన్ను పంటికి పన్నురా. అది కాదు దేవుడు మనకు నేర్పుతుంది. మన దేవుడు మనకు నేర్పుతుంది ఏమిటంటే నీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయి. దీని అర్థం ఏమిటంటే సహనము కలిగి ఉండు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా శుభవార్తలో 21వ అధ్యాయంలో 19వ వాక్యం చదవండి. 21:19. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకోగలరు. సహనం, ఓర్పు. పంటికి పన్ను కంటికి కన్ను తీసేసుకుంటూ పోతూ ఉంటే, వాడు కొట్టాడని నువ్వు కొట్టి, ఆమె తిట్టిందని నువ్వు తిట్టుకుంటూ పోతూ ఉంటే దేవుని బిడ్డలం కాదంట మనం.
ఆయన ముఖం మీద ఉమిసినా, చెంప చెల్లుమని కొట్టినా, ముఖం మీద పిడిగుద్దులు గుద్ది మెస్సయ్యా నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు అని దాగుడు మూతలు ఆడినా ఆయన నోరు తెరవలేదంటే నోట్లో నాలుక లేక కాదు, మాటలు శక్తివంతమైన మాటలు లేక కాదు. అంతకు ముందే ఆయన నోరు తెరిచి ఒక మాట అంటాడు. లాజరు చనిపోయిన సందర్భంలో ఏమంటాడు? యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి సమాధిలో పాతి పెట్టబడినటువంటి లాజరు దగ్గరకు వచ్చి ఆయన ఒకే ఒక మాట అంటాడండి. యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో 43వ వాక్యం. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలికి రా. ఒక్క మాటతో చనిపోయినటువంటి శవం, 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు శవం దిక్కున లేచి నడుచుకుంటా జీవముతో జనాల మధ్యలోకి వచ్చిందంటే గట్టిగా చప్పలు కొట్టాలండి. శక్తివంతమైనటువంటి నోడు కలిగిన దేవుడు మన దేవుడు, మాట్లాడే దేవుడు మన దేవుడు. మాట్లాడని రాయి చెట్టు పుట్టగా ఆయన కాదు. ఆయన మరి సిలువలో ఎందుకు మౌనం వహించాడు? సహనం నేర్పించడానికి, మనకి సహనం నేర్పించడానికి. మీ ఆయన నిన్ను ఒక మాట అనకూడదు, మీ అత్తగారు ఒక మాట అనకూడదు, తోడు కోడలు ఒక మాట అనకూడదు, ఉపదేశ మాస్టర్ గారు ఒక మాట అనకూడదు, సిస్టర్ గారు ఒక మాట అనకూడదు, సంఘ పెద్ద ఒక మాట అనకూడదు, చివరికి ఫాదర్ గారు కూడా ఒక మాట అనకూడదు. అన్నామా నోరు ఆగదు. మరి యేసు ప్రభు ఎందుకు నోరు తెరవలేదు? ఏమి నేర్పిస్తున్నారు నీకు నాకు? కంటికి కన్ను పంటికి పన్ను కాదు, సహనం కలిగి ఉండు. నోరు తెరవలేదు, ముఖం మీద గుద్దిన, చంపలు పగలగొట్టిన, కాండ్రించి ఊసిన ఆయన ఏం చేస్తున్నాడంటే తన ముఖాన్ని అప్పగిస్తున్నారు. అంటే సహనాన్ని చూపిస్తున్నారు, అదే సహనాన్ని మనకి నేర్పిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీపు అయిపోయింది, అది హింసలకి గుర్తు. ముఖం అయిపోయింది, అది సహనానికి గుర్తు. మూడవదిగా తన అంగీని అప్పగిచ్చేస్తారు, తన అంగీని. మార్కు శుభవార్త 15వ అధ్యాయము, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి. పిదప వారు ఆయనను సిలువ వేసిరి, చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయం 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించారు. యేసు ప్రభు వారు తన వస్త్రాలను, వస్త్రాలు అనేటటువంటిది గౌరవానికి గుర్తు, ఆదరణకి గుర్తు. మంచి వస్త్రాలు లేవనుకో నీకు రెస్పెక్ట్ ఉండదు. యేసు ప్రభు వారు పెళ్లి విందులో ప్రజలు పాల్గొనేటటువంటి ఉపమానం చెప్పినప్పుడు పెళ్లి విందుకు వెళ్ళినటువంటి వాడికంట పెళ్లి వస్త్రం లేదంట, గౌరవప్రదమైనటువంటి గుర్తింపు వస్త్రం లేదంట. పెళ్లి పెద్ద అక్కడికి వెళ్ళి అన్నాడంట, పెళ్లి వస్త్రం లేకోకుండా పెళ్లికి ఎట్లా వచ్చినోరా బయటికి పోమన్నాడంట. వాక్యం చెప్తుంటది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వస్త్రం అనేటటువంటిది గౌరవానికి, ఆదరణకి గుర్తుగా ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు సామెతలో కూడా, ఈరోజు తప్పిపోయిన కుమారుని యొక్క సువిశేషమే పొద్దున పూజలో, తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేసిన మొట్టమొదటి పని ఏంటో ఒకసారి చదవండి. లూకా శుభవార్తలో 21వ అధ్యాయం, లూకా శుభవార్త 17వ అధ్యాయం తీయండి. ఒక్క నిమిషం ఉండండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రితో అంటాడు. 21వ వచనంలో చదవండి. కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకము
పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక నేను నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. పనికిరాని వాడిని పాప సంకేతం చేస్తున్నాడు. మరి తండ్రి ఏమంటున్నాడు? ఒరే, ఇన్ని రోజులు ఎక్కడికి పోయినవురా? ఒరే, నీ వాటా ఏదిరా, ఆస్తి ఏదిరా? ఏమంటలా. వెంటనే తండ్రి చేస్తున్నటువంటి పని సేవకులతో చెబుతున్న మాట 22వ వాక్యం చదవండి. కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి రకమైనటువంటి వస్త్రములను కట్టి పెట్టండి. గట్టిగా చప్పలు కొట్టాలి ఈ మాటకి. తండ్రి ఏం చేస్తున్నాడు? కొడుకుకి, ఆ కొడుకు పోగొట్టుకున్న గౌరవాన్ని నిలబెడుతున్నాడు. ఎట్లా? వస్త్రాలు, మేలి రకపు వస్త్రాలు. పెళ్ళికైనా ఫంక్షన్కైనా పిల్లలు పెద్దవాళ్ళైనా మనం ఏం తీసుకుపోతామంటే వస్త్రాలు తీసుకుపోతాం. పుట్టినరోజుకైనా కానీ మంచి డ్రెస్ కొనిస్తాం. ఆ డ్రెస్ చేసుకున్నారనుకో పిల్లలు, ఆ రోజంతా వాళ్ళకి పండగే. ఇక్కడ వస్త్రము అనేటటువంటిది నీ గౌరవానికి, నీ రెస్పెక్ట్కి. బట్టలు లేకపోతే ఎవడు రెస్పెక్ట్ ఇస్తాడు? పిచ్చోడు అంటారు. పిచ్చోళ్ళకి బట్టలు సరిగ్గా ఉండవు. అలాగే తప్పిపోయిన కుమారుడికి కూడా తండ్రి నుంచి దూరం అయిపోతే వస్త్రాలు లేవు. ఆది కాండములో కూడా ఆదాము అవ్వమ్మ పాపము చేసినప్పుడు వాళ్ళకు వస్త్రాలు లేవు, సిగ్గొచ్చింది. దేవుడే వస్త్రాలు కుట్టించాల్సి వచ్చింది. కుట్టించడమే కాదు, తండ్రి దేవుడే స్వయంగా ఆ వస్త్రాలను తన బిడ్డలకి తొడిగినట్లుగా ఆది కాండము చూడండి. ఆది కాండములో 3వ అధ్యాయములో 21వ వాక్యం నుంచి చదవండి. దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదామునకును ఏవమ్మనకును తానే స్వయముగా తొడిగాను. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు తెలిసిన? సిగ్గు వచ్చేసరికి పాపం చేస్తే సిగ్గు వచ్చేసేసింది. వాళ్ళు ఏం చేశారంటే ఆకులు ఎంతసేపు ఆకులతో వాళ్ళు సిగ్గు దాచుకుంటారు. నేను ఒట్టి మాటలు చెప్పట్లేదండి, ఉన్న మాటలే. వాళ్ళు తప్పు చేసినప్పుడు, కనువిప్పు కలిగినప్పుడు, మొండిమలతో ఉన్నట్లు వాళ్ళు గుర్తించినప్పుడు 3వ అధ్యాయంలో 7వ వాక్యం, అప్పుడు వారిద్దరు ఆ పండ్లను తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. వారు దిశమలతో మొండిమలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. చెట్టు ఆకులు కోసి కుట్టుకొని ఎంతసేపు ఉంటాయి? ఎండలు మొదలైనవి. గట్టిగా ఎండేసింది అనుకోండి, గంట సేపట్లో ఆకులు ఎండిపోతాయి. ఇదేంటి పచ్చగా ఉందని ఆకులు భలేవన్నాయి అని మేకలు వచ్చింది అనుకోండి, సిగ్గుపోయినట్టే. కానీ దేవుడు ఏం చేశాడు తెలిసిన? వాళ్ళు తప్పు చేసిన, పాపం చేసిన, శిక్షకు గురి అయినా, శాపానికి గురి అయినా దేవుడు ఎంత కరుణామయుడో చూడండి. తానే స్వయముగా, ఈసారి ఆకులతో కాదు, ఏమండి, జంతు దేవుడైన 21వ వాక్యం, దేవుడైన యెహోవాయే జంతు చర్మములతో తానే వస్త్రములు చేసి ఆదామునకును అవ్వమ్మకును దేవుడే తొడిగాను. ఎంత కరుణామయుడు. అదే పని తప్పిపోయిన కుమారుడికి, చిన్న కుమారుడు కూడా తండ్రి చేస్తున్నాడు. ఇతనికి మేలైన వస్త్రములను, మామూలు వస్త్రాలు కాదు, మేలైన వస్త్రాలు నీ గౌరవానికి గుర్తింపు, వస్త్రాలు శరీరానికి ఆదరణకు గుర్తింపు. ఇప్పుడంటే చక్కగా హాయిగా మనం ఉన్నాం, చలికాలం వస్తే దుప్పట్లు కప్పుకుంటున్నాం, ఆదరణ, శరీరాన్ని కాపాడుకోవాలి. కానీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రాలంట పీకుతూ ఉంటే
ఆ క్రూరులు యేసయ్య వస్త్రములను మడ్డితనముగా పెరిగినప్పుడు వస్త్రములతో కూడా మాంసము ఊడి వచ్చిందంటండి. కానీ యేసు ప్రభు నోరు తెరవలేదు. వస్త్రాలు ఆదరణకు గుర్తుగా ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయములో 18వ వాక్యం చదవండి. 22:18 కీర్తనలు 22వ అధ్యాయం 18. వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ప్రభు యొక్క జీవితము గురించి ఆయన పుట్టక మునిపే పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనాలే ఆయన జీవితంలో నెరవేరుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి యొక్క మరణం అకస్మాత్తుగా వచ్చింది కాదు. యేసు ప్రభు వారి మరణం రాత్రికి రాత్రి పిలాతు చక్రవర్తి అనుకుంటే వచ్చింది కాదు. యేసు ప్రభు వారి యొక్క మరణం యూదులు పరిసయ్యులు కుట్ర పనితే వచ్చింది కాదు. అసలు ఆయన పుట్టిందే చనిపోవటానికి, మన పాపం నిమిత్తం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు కావాలంటే చదవండి యోహాను శుభవార్తలో 18వ అధ్యాయములో 10వ అధ్యాయంలో 18వ వాక్యం చదవండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వాక్యములో ఏమంటున్నాడు దేవుడు? ఎవడును అమ్మలారా అయ్యలారా ఎవడును నా ప్రాణము నా ప్రాణమును తీసుకొనలేడు, నా అంతట నేనే దారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారం కలదు. గట్టిగా చప్పట కొట్టాలండి దేవుని వాక్యము. నేను చెప్పే మాట కాదు, సాక్షాత్ యేసు ప్రభు వారు చెప్పిన మాట. ఎవడును నా ప్రాణము తీయట్లేదు, నా అంతట నేనే నా ప్రాణమును ధారపోస్తున్నా. ఎందుకు అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆయన తన వీపును అప్పగించారు. ప్రేమ. మనము కూడా ఆయన కోసం నిలబడతామని కష్టం వచ్చిన. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. పాడదామందరం. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు వెతకండి, వెతకండి, వెతకండి. మీకు నచ్చిన గ్రంథాలు వెతకండి, మీకు నచ్చినటువంటి చోటకు వెళ్ళండి. ఏ దేవుడు కూడా పాపాత్ముల కోసం ఈ విధముగా చక్కటి మాట, నాకు ఇష్టమైన మాట, చాలాసార్లు చదివించాను. నీతిమంతుడు కోసం కూడా ఎవడు చావటానికి ముందుకు రాడు, కానీ మన దేవుడు పాపాత్ముల కోసం చనిపోవటానికి వచ్చిన దేవుడు. రోమీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 8వ మాట చదవండి. కానీ మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే
క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి మరణించటాన్ని బట్టి దేవుడు తండ్రి దేవుడు మనపై తనకున్న ప్రేమను ఎంత ప్రేమను చూపుతున్నాడో చూడండి. మనం నీతిమంతులమని కాదు యేసు ప్రభు మౌనం వహించింది. మనం ధనవంతులమని కాదు యేసు ప్రభు తన ముఖాన్ని ఇచ్చేసింది. కొట్టుకోండిరా, పూసుకోండిరా, గుద్దుకోండిరా. తన ముఖాన్ని ఇచ్చారు, తన వీపుని అప్పగించేశారంటండి. తనను మోదు వారికి తన వీపును అంబేద్కర్ భలే చదివాడు మొదటి పట్టణం అంబి. తనను మోదు వారికి తన వీపును అప్పగించేశాడంటగా. పిడుగుద్దులు గుద్దు వారికి తన ముఖాన్ని అప్పగించేశారంట. ఇప్పుడు తన గౌరవాన్ని, తన ఆదరణని, వస్త్రం ఇచ్చేశారు. వస్త్రాలు పీకుతుంటేనంట పగిలిన వారి చర్మము ఊడొచ్చిందంట. నిన్న మొదటి శుక్రవారం కదా, ఉదయం 9 గంటల నుండి ఇందా మనం చదువుతున్నప్పుడు మార్కు శుభవార్తలో యేసు ప్రభు ఎన్ని గంటలకి శిలువలోకి ఎక్కించబడ్డారంటండి? ఒకసారి చదవండి అమ్మ వాక్యం. మార్కు శుభవార్తలో 15వ అధ్యాయంలో 25వ వాక్యం ఒకసారి చదవండి. ఉదయం 9 గంటలకి ఆయనను శిలువపైకి ఎక్కించారు. ఎప్పుడు ఉపవాసం ఉండాలండి? ఎంతవరకు ఉపవాసం ఉండాలండి? వాక్యం చెబుతుందండి, యేసు ప్రభు వారికి మరణము, శిలువ మరణం ఆయన ఎక్కించిన సమయం నుంచి ఆయన చనిపోయేంత వరకు. ఎక్కించింది ఎన్ని గంటలకంటే ఉదయం 9 గంటలకి. చనిపోయినటువంటి సమయం ఎంతో ఒకసారి చూడండి. మత్తయి శుభవార్త 29వ అధ్యాయము 50వ వాక్యం చదవండి. 29:50. మత్తయి 29:50. ఒక్క నిమిషం ఉండండి. మత్తయి శుభవార్తలో ఉంటుంది, చక్కగా ఉంటుంది. 27వ అధ్యాయం అమ్మ. 27వ అధ్యాయంలో 46వ వాక్యం చదవండి. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున. ఏ సమయమమ్మా? పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా పెట్టి నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. 50వ వాక్యం కూడా చదవండి. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఏ సమయం అండి అది? 3 గంటల సమయం. తర్వాత మిగతా గ్రంథాల్లో కూడా, మిగతా సువిశేషాల్లో కూడా ఉంటుంది. ఆయనను సిలువలోకి ఎక్కించింది 9 గంటలకి. ఆయన సిలువలో మరణించింది 3 గంటలకి. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు కదా, క్రీస్తు ప్రభు అనుసరిస్తున్నావు కదా. ఎప్పుడు ఉపవాసం ఉండాలి? వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లేదు. ఆయన సిలువకు ఎక్కింది నీ కోసం, సిలువలో మరణించింది నీ కోసం. ఆ పరిశుద్ధమైన సమయంలో కదా నువ్వు ఉపవాసం ఉండాల్సింది. సాయంత్రం ఉపవాసం ఉంటే ఎవరికి? చీకట్లో సిలువ మార్గం చేస్తే దేనికి? ఉదయం 9 గంటల నుండి ఈ 40 దినాలు కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశుద్ధమైన సమయం. మరి ముఖ్యంగా శుక్రవారం అయితే అది ఆరాధన సమయం. నిన్న మొదటి శుక్రవారం, ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చాలామంది ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు 12 గంటలు 1 గంట ప్రాంతంలో బహిరంగ శిలువ మార్గం చేయడానికి గుళ్ళోంచి బయటకు వచ్చాం. బయట ఉన్నటువంటి 14 శిలువ స్థలాల దగ్గర శిలువ మార్గం చేస్తుంటే పట్టపగలే చుక్కలు కనబడి అంట. మనం 1 గంట చేసింది శిలువ మార్గం. ఆయన ఉదయం 9 గంటల నుండి సిలువలోకి ఎక్కింది 9 గంటల నుండి 3 గంటల వరకు సిలువలో. ఆలోచించండి అండి. తపస్కాలంలో దీక్షలు వేసుకున్నామా, విభూతి పూసుకున్నామా, లేకపోతే ప్రార్థనకి వెళ్తున్నామా, వాక్యం చదువుతున్నామా, వాక్యం వింటున్నామా? వీటన్నిటికంటే ముఖ్యంగా నీకు కావలసినది ఏమిటంటే క్రీస్తుని అనుసరించే విధానం. క్రీస్తు మన కొరకు ఏ సమయంలో కష్టపడ్డారు, ఏ సమయంలో సిలువ ఎక్కారు, ఏ సమయం వరకు సిలువలో ఉన్నారు, ఏ సమయంలో చనిపోయారు. ఆ సమయాన్ని నువ్వు నీ కోసం దొంగిలించేసుకొని తర్వాత వచ్చేసి నాటకాలు ఆడితే ఎట్లా?
నిజమండి. ఫస్ట్ శుక్రవారం అంటే సాయంత్రం పెట్టండి, మేము పనికి వెళ్ళి వస్తాం. పనికి వెళ్ళినప్పుడు అన్నం తినవా? పనికి వెళ్ళినప్పుడు అన్నం తింటాం కదా. మరి అన్నం తిన్నప్పుడు అది ఉపవాస ప్రార్థన ఎట్లా అవుతుంది? నీకు చేతనైతే చేస్తే ఆ సమయంలో చేయి, లేకపోతే వదిలేసి. క్రీస్తు ప్రభువుకి తండ్రి చెప్పినటువంటి మాటలు, ఆయన తన బిడ్డల కోసం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించారు అంటే ఊరికినే ఆయన ఇచ్చేసేలా తన వీపుని, తన ముఖాన్ని, తన గౌరవాన్ని కప్పుకునేటటువంటి అంగిని ఏముందండి ఆయనకి? ఏముంది? పాపము చేసిన ఆదాము అమ్మమ్మకే ఒంటి నిండా వస్త్రాలు తొడిగిన దేవుడికి కనీసం సిగ్గు దాచుకోవడానికైనా సరిపడే వస్త్రం ఇవ్వలేదే మనం? ఉన్న వస్త్రాలు కూడా లాగుతుంటే చర్మం కూడా వచ్చింది కదా, మాంసం కూడా వచ్చింది, చర్మం కాదు మాంసం కూడా వచ్చింది కదా, అయినా నోరు తెరవలేదే. నీ నోరు మాత్రం ఆగదే. తినేటప్పుడు ఆగదు, ఉపవాసాలు లేవు, పాలు లేవు, తిట్టేటప్పుడు కూడా నోరు ఆగదే. ఆయన మౌనముగా ఉన్నాడు నిన్ను ఉండటానికి, నిన్ను కూడా ఉండమంటానికి, సహించమంటానికి. నీ గౌరవం పోతున్నప్పుడు కూడా, నీ ఆదరణ తక్కువైనప్పుడు కూడా దేవుని చూసి, దైవ కుమారుని చూసి ఆయన నా కోసం తన ఆదరణని, గౌరవాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఇందా మనం చదువుకున్న 2వ పట్టణం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో ఆయన దేవుడై ఉండి కూడా, ఊరికి నేను పట్టణాలు చదివించనండి. మొదటి పట్టణం ఏమో ఆయన తన వీపును అప్పగించిన పట్టణం, 2వ పట్టణం ఏమో ఆయన సహనాన్ని కలిగి, 6వ వాక్యం చదవమ్మా. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వము స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆకాశము నా సింహాసనం అని చెప్పుకునే దేవుడు, ఆకాశంలో కూడా ఉన్నీలా మనం. భూమి నా పాదపీఠం అని చెప్పుకునే దేవుడు, భూమి మీద కూడా సరిగ్గా ఉన్నీలా. ఆకాశానికి భూమికి మధ్య పెట్టలాగే ఆడలేదిస్తాం. అనంతమైనటువంటి ఆ విశాల ఆకాశం నా వస్త్రం అంటాడు దేవుడు. నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలను ఆభరణాలు అంటాడు. ఏముంది ఆయనకి? ఆ వస్త్రాలే. వాటి కోసం కూడా చీట్లు వేసుకున్నారు మన వాళ్ళు. నాకు కావాలి, నాకు కావాలని లాటరీ టికెట్ వేసుకున్నారు వాళ్ళు. ఈ మాటలు కీర్తన గ్రంథంలో ఎప్పుడో ఆయన జన్మించక మునుపు, ఇందాక మనం చదివాం కీర్తన గ్రంథంలో. మరొకసారి చదవండి గుర్తున్న వాళ్ళు. కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో 18వ వాక్యం. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకుంటున్నారండి. మనం ఏంటంటే ఇంత అవమానాన్ని కూడా సహించలేం. ఎవడండి నన్ను అంటానికి వాడు? నిజం, ఎంత ఈగో అంటే మనకి, కూతంత అవమానాన్ని కూడా మనం తట్టుకోలేం. మరి యేసు ప్రభు వారి వస్త్రాలు వలిసేసి బట్టలు లేకోకుండా ఆయన చేస్తే మరి ఆయనకు అవమానం అయిందో లేదో మనమే ఆలోచించాలి, మీరు ఆలోచించండి. అది 3వది. ప్రభు తన అంగీని కూడా మనకి ఇచ్చేశారు. 4వది మనందరికీ తెలుసు, తన తల్లినే ఇచ్చేశారు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 27వ వాక్యం, 19:27. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ముందుగా తన వీపును ఇచ్చాడంట, తర్వాత తన ముఖాన్ని ఇచ్చేసాడంట, తర్వాత తన వస్త్రాన్ని ఇచ్చేసాడంట, సిలువ కింద ఉన్నటువంటి తన తల్లిని కూడా మనకి అప్పగించేసాడంట. తన తల్లిని అప్పగించడంలో అర్థం ఏంటి మీరే చెప్పాలి. మరి తల్లి భక్తులు ఉన్నారు ఇక్కడ. తన తల్లిని మనకు అప్పగించారు అంటే అర్థం ఏమిటి మీరే చెప్పాలండి. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మరీ తల్లిని తిట్టేవాళ్ళే. చివరికి దేవుని వాక్యం చెప్పుకొని బతికే వాళ్ళు కూడా మరీ తల్లిని తిట్టేవాళ్ళు అయిపోయారు. నేను అడుగుతున్నాను, వాక్యం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ తన తల్లిని మనకి ఇచ్చారు అంటే తన శిష్యునికి ఇచ్చారు, దాని అర్థం ఏంటి?
దాని అర్థం మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 50వ వచనంలో ఉంటుందండి. 12:50. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 50వ వాక్యం. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అయి ఉన్నారు. ఏమర్థమైంది? తన తల్లిని మనకు అప్పగించారంటే దేవుడు మనందరినీ కూడా దేవుని కుటుంబంలోనికి చేర్చుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఈ లోక కుటుంబంలో ఉన్నటువంటి బంధాలన్నిటికంటే కూడా ఎవడైతే తండ్రి ఆజ్ఞను పాటిస్తారో, మరొకసారి చదవండి వాక్యం, మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి. అక్కడ మరియ తల్లి వస్తుంది. మరియ తల్లి వచ్చి అక్కడ నిలబడి యేసు ప్రభుతో మాట్లాడటానికి వెయిట్ చేస్తూ ఉంటే శిష్యులు వచ్చి అంటారు, అమ్మ యేసయ్య, మరి మీ అమ్మగారు, మరి మీ బంధువులు వచ్చారు అంటే ప్రభు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. దీన్ని పట్టుకొని చాలామంది అంటారు, చూసారా యేసు ప్రభు తన కన్న తల్లికే గౌరవం ఇవ్వలేదు అని అంటున్నారు. కాదండి, యేసు ప్రభు వారు అక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో భౌతికమైనటువంటి కుటుంబం గురించి ఆలోచించవద్దు, మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక కుటుంబంలోనికి చేర్చబోతూ ఉన్నాను. ఎవరయ్యా ఆధ్యాత్మిక కుటుంబంలోనికి మెంబర్స్ అవుతారు? ఆ పరలోక ఫ్యామిలీలోకి మెంబర్స్ ఎవరు అవుతారంటే, ఇదిగో తండ్రి యొక్క చిత్తాన్ని, మరొకసారి చదవండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా సహోదరుడు అవుతాడు, నా సహోదరి అవుతుంది, నాకు తల్లి అవుతుంది. మరి మీరు చెప్పండి అయ్యా, ప్రభు పుట్టక మునిపే తండ్రి నీ చిత్త ప్రకారం జరుగునుగాక అని తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఫస్ట్ పాస్టర్ గారు ఎవరమ్మా? ఫస్ట్ ఫాదర్ గారు ఎవరమ్మా? మన ఎవరం కాదమ్మా, ప్రభు పుట్ల అప్పటికే. కేవలం గాబ్రియలు దేవదూత వస్తే పురుషుడు ప్రమేయం లేకుండా నువ్వు గర్భం ధరిస్తావమ్మా అంటే, దేవుని వాక్యానికి లూకా శుభవార్తలో 1వ అధ్యాయంలో 38వ వాక్యములో, అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నీ చిత్తం ప్రకారమే నాకు జరుగు. ఇదే మాట యేసు ప్రభు అన్నారు. ఇదిగో మీరందరూ నాకు తల్లులు అవుతారు, మీరందరూ నాకు తమ్ముళ్ళు అవుతారు, మీరందరూ నాకు చెల్లెలు అవుతారు, మీరందరూ కూడా తండ్రి దేవుని ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఎవరు? తండ్రి చిత్తమును నెరవేర్చువాడే. మరియ తల్లిలాగా నేను పుట్టక మునిపే, గర్భంలో పడక మునిపే, అసలు గర్భంలో పడటానికే ఆ తల్లి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నీ చిత్తం ప్రకారం జరుగునుగా. కానీ ఆ తల్లి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరికీ కూడా ఆధ్యాత్మిక తల్లి అయింది. ఆ తల్లిని శిష్యునికి ఇస్తూ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, పరలోక కుటుంబానికి మనందరినీ కూడా సభ్యులుగా చేస్తూ ఉన్నారని నమ్మిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టండి. తన తల్లిని మనకు అప్పగించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు స్పిరిచువల్ ఫ్యామిలీని తయారు చేస్తున్నారు. హెవెన్లీ ఫ్యామిలీ, పరలోక కుటుంబాన్ని మనకు అందిస్తూ ఉన్నారు తన తల్లి ద్వారా. ఇది తన తల్లిని మనకు అప్పగించడంలో ఉన్నటువంటి అర్థం. 5వది, తన శరీరాన్ని, తన దేహాన్ని అప్పగిస్తున్నారు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 38వ వాక్యం చదవండి. 19:38. పిమ్మట అరమత్తయి అనేటటువంటి ఒక యోసేపు పిలాతు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. చూసారా? యూదుల భయము వలన అతడు బహిరంగముగా కాకుండా ఆ యోసేపు, అరిమత్తయి యోసేపు అనేటువంటి వాడు రహస్యముగా యేసు ప్రభు శిష్యుడై ఉన్నాడు. ఆయన చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. ఈ అరిమత్తయి యోసేపు అనేవాడు కొంచెం ధనవంతుడు, డబ్బున్నవాడు, పేరున్నవాడు. అయితే భయపడి బహిరంగంగా కాకుండా రహస్యంగా యేసు ప్రభు శిష్యుడు. అయితే అక్కడ యేసు ప్రభు చనిపోయినప్పుడు ఈయన చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అనుమతి, అయ్యా యేసు ప్రభు వారి దేహాన్ని నాకు ఇవ్వు. ఇవ్వబడిందో లేదో ఒకసారి చదవండి పూర్తిగా. పిలాతు అనుమతి వసంగనే
ఆ అరిమత్తి యోసేపు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయాను. తన శరీరాన్ని మనకి ఇస్తున్నారండి. గట్టిగా చప్పలు కొట్టాలండి. ఈ మాట ప్రభు బ్రతికున్నప్పుడే చెప్పారు. దీని అర్థం ఏమిటంటే యేసు ప్రభు తన దేహాన్ని మనకి ఇస్తున్నారంటే తాను జీవాహారము అవ్వబోతూ ఉన్నారు మనందరికీ. ఈ విషయాన్ని యేసు ప్రభు యోహాను శుభవార్తలో 6వ అధ్యాయములో 51వ వచనంలో చెబుతూ ఉంటారు. జీవాహారమును పరలోకము నుండి దిగివచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం చివరి దశకు వచ్చాం. యేసు ప్రభు వారు తన శిలువ మరణముల ద్వారా మనకి ఏమేమి ఇస్తున్నారు? తన వీపుని హింసలలో మనం గట్టిగా ఉండాలని, తన ముఖాన్ని సహనము కలిగి ఉండటానికి, తన యొక్క వస్త్రాలను నీకు అవమానం కలిగినా ఆదరణ లేకపోయినా అందరూ నిన్ను విడిచిపెట్టినా ప్రభు కోసం నేను నిలబడాలని. శిష్యుల్లో ఒకడు వస్త్రాలను వదిలేసేసి పారిపోతాడు. అట్లా పారిపోకూడదని. ఎవరో కాదు, యేసు ప్రేమించిన ప్రియమైన శిష్యుడు యోహాను గారు. యేసు ప్రభువును పట్టుకోవడానికి ఆలోచిస్తే ఈయన పక్కనే ఉంటాడు యోహాను గారు. ఆయన కూడా పట్టుకోపోతే వస్త్రాలన్నీ వదిలిపెట్టేసి దిగంబరుడుగా ఉరుకో పరుగో పరుగు. అట్లా మనం వెళ్ళకూడదని తన వస్త్రాలు ఇచ్చాడు. తన తల్లిని ఎందుకు ఇచ్చాడంటే పరలోక కుటుంబంలో మనల్ని భాగస్థం చేయటానికి. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? తన శరీరాన్ని ఎందుకు ఇస్తున్నారంటే మన చచ్చిపోయినా కానీ మన శరీరము లేవనెత్తబడాలని, తన శరీరాన్ని, పాపము లేనటువంటి తన శరీరాన్ని మనకు జీవాహారంగా ఇస్తున్నారు. ప్రార్థన అంటావు. అక్కడ ప్రభువు యొక్క శరీరం లేకపోతే నీ శరీరానికి రక్షణ ఎట్లా వస్తుందిరా నాయన? ఎంతసేపు ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? వాక్యం అంటావు. వాక్యం నువ్వు పొద్దు నుండి సాయంత్రం వరకు చదువు. సాక్షాత్తు యేసు ప్రభు వారే పొద్దు నుండి సాయంత్రం వరకు ప్రసంగం చెప్పారు. ఎవరికి? 2 శిష్యులకి. ఏ శిష్యులకి? ఎమ్మౌస్ మార్గంలో ప్రయాణమే వెళ్తున్నటువంటి 2 శిష్యులకి ప్రసంగం చెప్పింది సాక్షాత్తు ప్రభువే వచ్చి ప్రసంగం చెప్తారు. వాళ్ళు ప్రభువును గుర్తించరు. ఎప్పుడు గుర్తిస్తారు? ప్రభువు రొట్టె తీసుకొని ఇది నా శరీరం అన్నప్పుడు వాళ్ళు ప్రభువును గుర్తిస్తారు. లూకా శుభవార్తలో ఉంటుంది. చాలా మంది తప్పు మార్గంలో నడిపిస్తున్నారండి. వాక్యం కావాలి. వాక్యం ఖచ్చితంగా దేవుడే. కానీ ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు మనిషిగా దిగి వచ్చి అలా శరీరదారుడై చనిపోయాడండి. వాక్యం చనిపోవాలా మీకోసం. యోహాను శుభవార్తలో 1వ అధ్యాయంలో ఆ వాక్యమే మానవుడై మన మధ్య నివసించెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయం ఎన్నో వాక్యమమ్మా? 14వ వాక్యం చదువు. ఆ వాక్యే మానవుడై మన మధ్య నివసించాను. నేను నమ్ముతున్నా, మన అందరూ నమ్ముతున్నాము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మన పాపముల కోసం చనిపోయింది వాక్యమా, మనిషి అవతారుడైనటువంటి యేసయ్య? మరి ఆయన చనిపోయేటప్పుడు మనం బ్రతకడానికి మీరు వాక్యం చదువుకోండి రా అనొచ్చు కదా. తన శరీరాన్ని ఎందుకు తినమన్నాడు? పిచ్చోడయ్యా నువ్వు. ఇప్పుడు ఆ శరీరాన్ని పక్కన పెట్టేసేసి ఆరాధన పాటలతో నువ్వు మభ్య పెట్టేస్తున్నావు. వాక్యం అని వాక్యంతో సరిపెట్టేసేస్తున్నావు. ప్రార్థనకు నేను వ్యతిరేకం కాదు, వాక్యానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు చెబుతున్నది వాక్యమే, జరుగుతున్నది ప్రార్థనే. కానీ ప్రభు చెప్పమన్నది ఏంటి? ప్రభు నా శరీరమును భుజించితే తప్ప. 6వ అధ్యాయంలో 53వ వాక్యం చదవండి అమ్మా. మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును భుజించపోతే రక్షణ లేదు. 51వ వాక్యములో పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే. ఈ ఆహారాన్ని మీరు తినాలి. ఊరికినే చపాతీలు లేకపోతే ఏంటి పెసరట్లే మినపట్లే ఎన్ని తిన్నా షుగర్ ఉందంట. నేను అన్నం తిన్నండి, అన్నం తిన్ను. ఏం తింటాను? టిఫిన్ చేస్తాను. ఎన్ని ఇడ్లీలు తింటావు? ఒక 20 ఇడ్లీలు తింటావు. నీకు అన్నం తిన్నట్టేగా.
అమ్మమ్మమ్మ నేను పొద్దునండి మధ్యాహ్నం నేను అన్నం తినేసాను, ఇప్పుడు టిఫినే చేస్తాను. ఎన్ని గారెలు? భోజనం సరిపడి గారెలు ఇంతకు భోజనం తినట్టేగా. మీరు గారెలు తినొద్దని చెప్పట్లేదు, తినండి, కడుపు నిండా తినదు, తప్పులేదు. గారెలు తినండి, బూరెలు తినండి, చపాతీలు తినండి, దోశలు తినండి, కానీ జీవాహారాన్ని మాత్రం తినకోకుండా ఉండొద్దు. మీరు ఏ ప్రార్థనకు వెళ్ళినా కానీ అక్కడ ప్రార్థనలో యేసు ప్రభు వారి శరీరం ఉంటేనే అది నిజమైన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకోసమే యేసు ప్రభు వారు తన దేహాన్ని హరిమత్యకి ఇచ్చేసేసారు. ఇచ్చటానికి ముందు అక్కడ ఇవ్వటానికి శిష్యులు ఎవరు లేరు, అందరూ పారిపోయారు. కాబట్టి వీళ్ళు పారిపోతారని తెలిసే ప్రభు చనిపోవటానికి ముందు రాత్రి రొట్టెను తీసుకొని దాన్ని తన శరీరంగా మనకిచ్చారు. అది ఇప్పుడు మనం చదువుకున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజించినలా వాడు నిరంతరము జీవించును. అసలు ఈ లోకం జీవించడానికి, ఈ లోకం బతకటానికి నేనిచ్చు ఆహారమే నా శరీరమై ఉన్నది. ఆ శరీరాన్ని యేసు ప్రభు ఏం చేశారండి? సిలువలోంచి, సిలువ మరణం ద్వారా ఆయన మనకు ఇచ్చారు. నువ్వు ఏ ఆరాధన అయినా చేసుకో, ఆ ఆరాధనలో యేసు ప్రభు శరీరం లేకపోతే అది ఒట్టుట్టి ఆరాధనే, ఒట్టిపోదన్నట్టే, ఒట్టి అన్నం తిన్నట్లే, మహా అయితే నీళ్ళు పోసుకొని తాగినట్టే వాక్యం ఉంటుంది. కాబట్టి ఒట్టి అన్నంలో నీళ్ళు పోసుకొని తింటే ఏముంటుంది? నువ్వు ఏ ఆరాధనకని వెళ్ళు. నువ్వు ఎప్పుడైనా చూసావా ఆర్సీఎం సంఘ ఆరాధన అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరానికి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన తన శరీరాన్ని మనకు ఇచ్చేశారు. తరువాత తన రక్తాన్ని, ఆరోదిగా తన రక్తాన్ని, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వాక్యం, ఆయన చనిపోయాడో లేడు అని ఒక సైన్యాధిపతి వచ్చి ఆయన పక్కలో బల్లెముతో పొడుస్తాడు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవగా వెంటనే రక్తము. ఇందాక శరీరం ఇచ్చారు, అది జీవాహారం. మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరాలు లేవనెత్తబట్టడానికి తన శరీరాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఏమిస్తున్నారు? తన రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. రక్తముని ఎందుకు ఇస్తున్నారో యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వాక్యంలో చదవండి. తన రక్తాన్ని ఎందుకు ఇచ్చారు? యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయములో 7వ వాక్యం చదవమ్మా. కానీ ఆయన వెలుగునందు ఉన్నట్లే మనమును వెలుగులోనే ఉండుటకు మనము అన్యోన్యముకు సహవాసము కలవారు మగుటచే. బాగా వినాలి ఈ మాట. ఆయన పుత్రుడగు యేసు రక్తము వలన తండ్రి దేవుడు మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. యేసు రక్తమే మన పాపములు కడిగేటటువంటి ఏకైక ఔషధము. గట్టిగా నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. నమ్మని వాడు ఎవడు గట్టి చప్పలు కొట్టండి, నమ్మిన వాళ్ళే కొట్టండి. యేసు రక్తమే నా పాపాలు కడిగి. వాక్యము నీ పాపాలను కడగదు. వినుట వలన, వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది అంతే. వినుట వలన, వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. పాపాలు క్షమించబడో, పాపాలు కడగబడో వాక్యం వల్ల. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుంది, స్వస్థతలు వస్తాయి, అంతేగాని పాపాలు క్షమించబడో. మన పాపాలు కడగబడాలి, మన పాపాలు శుద్ధి చేయబడాలి ఒక్క యేసు రక్తముకే. కావాలంటే హెబ్రీయులకు రాయబడిన లేఖలో 9వ అధ్యాయంలో 12వ వాక్యం కూడా చదవండి. యేసుక్రీస్తు ప్రభు ఈ శరీరం అనే గుడారములోనికి ప్రవేశించినప్పుడు పవిత్రమైనటువంటి స్థలము అనగా కల్వరిగిరి కొండకు శాశ్వతముగా చేరుతున్నప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు, ఎద్దుల యొక్కయు, దూడల యొక్క రక్తమును కాక తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వతమైనటువంటి రక్షణను యేసు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటిది ఆరోది తన రక్తం. నువ్వు ఆరాధనలో ఆయన రక్తాన్ని తాగకపోతే అసలు ఆరాధనే కాదు. నువ్వు ఆయన శరీరాన్ని స్వీకరించకపోతే అది పరిపూర్ణమైన ఆరాధనే కాదు. వాక్యానికి, పరిశుద్ధాత్మకి, ప్రార్థనకి, పాటలకి ఇచ్చినంత ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారి శరీర రక్తాలకు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు నేను 6 చెప్పాను. క్రీస్తు తన శిలువ మరణము నుండి మనకు ఇచ్చినటువంటి, మనకు అప్పగించినటువంటివి 6. ముందుగా తన వీపుని, హింసల యందు మనం దృఢంగా ఉండాలని. రెండవదిగా తన ఫేసుని, సహనము కలిగి ఉండాలని.
ఊరికినే మొహం చిట్లించుకోవద్దు, సహనం కలిగి ఉండు, నోరు తెరవకోకుండా నోరు అదుపులో పెట్టుకో, సహనం. మూడవది ఏంటండి? తన వస్త్రాలు. నీకు అవమానం కలుగుతున్నా కానీ, వస్త్రాలు లాగబడుతున్నా కానీ, ఆదరణ లేకపోయినా కానీ నిలబడి ఉండు క్రీస్తులాగా. నాలుగోది తన తల్లిని, నువ్వు ఈలోక కుటుంబానికి చెందినవాడు కాదు, నువ్వు పరలోక కుటుంబానికి, తండ్రి దేవుని కుటుంబానికి నువ్వు చెందాలి. యు ఆర్ బిలాంగ్ టు స్పిరిచువల్ ఫ్యామిలీ, డివైన్ ఫ్యామిలీ. అందుకోసం తన తల్లిని మనందరికీ ఇచ్చేశారు. 4. ఐదవది తన శరీరాన్ని, మన పాపపు శరీరము చచ్చినాక లేవాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శరీరం జీవాహారంగా ఉండాలి. అందుకోసం తన శరీరాన్ని తినమన్నాడు. తన రక్తము 6వది. ఎందుకు? మన పాపాలు కడగబట్టడానికి. మన పాపాలను కడిగేటటువంటి ఏకైక ఔషధం క్రీస్తు రక్తమే. ఇక నువ్వు బైబిల్లో ఎక్కడైనా తిరగాయి, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తా. పాపాలను కడిగేటటువంటి ఔషధం క్రీస్తు రక్తము కాకుండా ఇంకేదైనా ఉందని తీసుకురా. క్రీస్తు రక్తమే మన పాపాలను కడిగింది. ఇది 6వది. ఇంకా చివరిగా 7వది, ఈనాడు సువిశేషంలో యేసు ప్రభు వారు లూకా శుభవార్తలో 23వ అధ్యాయంలో 46వ వాక్యం చదవండి. 23:46. తన ఆత్మను, తండ్రి నా ఆత్మను నీకు సమర్పిస్తా. నేను ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తన వీపునిచ్చారు, తన ముఖాన్ని ఇచ్చారు, తన వస్త్రాన్ని ఇచ్చారు, తన తల్లినిచ్చారు, అలాగే తన శరీరాన్ని ఇచ్చారు, తన రక్తాన్ని ఇచ్చారు, మనందరికి ఇచ్చారు, అప్పగించేశారు. కానీ తన ఆత్మను మనకు కాదు, ఎవరికి ఇస్తున్నారు? తండ్రికి ఇస్తున్నారేంటి? ఎందుకంటే ఆత్మకి చావు లేదు. ఆత్మ మనకు వచ్చింది తండ్రి దేవుని నుంచి. యోహాను శుభవార్తలో 6వ అధ్యాయంలో 63వ వాక్యం చదవండి. జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నీ శరీరం బతకటానికి ఆయన తన శరీరం ఇచ్చాడు. నీ శరీరంతో కట్టుకున్నటువంటి పాపాలన్నీ కడగబట్టడానికి తన రక్తం ఇచ్చాడు. నీకు అవమానం కలిగినా కానీ గట్టిగా ఉండటానికి తన వీపునిచ్చాడు. ముఖము ఎడల సహనము కలిగి ఉండాలి, మొహంలో కలిగే అవమానాలు భరించడానికి తన ముఖాన్ని ఇచ్చారు. పరలోక కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్ అవ్వడానికి తన తల్లినిచ్చారు. ఇన్ని మనకిచ్చినా కానీ ఆత్మను మాత్రం తండ్రి దేవునికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించింది మగ పురుషుడు, మానవుడు వల్ల కాదు. పరిశుద్ధాత్మ మీపై వేయించేయును. ఆత్మదేవుడు మరియ తల్లి మీదకి దిగొస్తే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నీకు నాకు మనందరికి కూడా ఆత్మ ఇచ్చాడు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలండి? ఆత్మని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. అందుకోసం యేసు ప్రభు అంటారు, మీరు లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏంటరా నాయన? ఆత్మకు బదులుగా ఏమివ్వగలవు? ఇది ప్రభు తన శిలువ మరణం ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప 7 పరమ రహస్యాలు. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. కానుకలు ఎత్తబడుతూ ఉండగా అర్పణ గీతం పాడుకుందాం. చింత అర్పితమైన కుసుమము నీవే.
అందరం లేచి నిలబడదాం. Blessed are you, Lord God of all creation. Through your goodness we have received this bread and wine, fruit of the earth and work of your human hands. Let it become the spiritual bread and spiritual drink of your Son Jesus Christ our Lord. Blessed be God forever. సహోదరి సహోదరులారా, మీరును నేనును మనమందరం కలిసి అర్పిస్తున్నటువంటి ఈ తపస్సు కాల ఉపవాస స్వస్థత ప్రార్థన దివ్య బలి పూజ ఆ తండ్రి దేవునికి ఇష్టమైన బలిగా ఉండనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కృపల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, తపోకాలములోని ఈ ఉపవాస దినములలో నీ బిడ్డలు తీసుకుని వచ్చినటువంటి కానుకలను ప్రేమతో స్వీకరించండి. ప్రాయచిత్త క్రియలు, ప్రేమతో కూడినటువంటి దాన ధర్మములు, అపారమైనటువంటి సుఖభోగముల నుండి వైదొలగింపచేసి పాపముల నుండి శుద్ధిని పొందినట్లు వీరు అర్పించినటువంటి అర్పణల ద్వారా, ప్రాయచిత్త క్రియల ద్వారా మమ్మలను ఆశీర్వదించమని మేము అర్పించుతున్నటువంటి ఈ రొట్టె ద్రాక్ష రసములు మీ దివ్య కుమారుని యొక్క శరీర రక్తములుగా మార్చి జీవాహారముగా మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తండ్రి అయిన దేవా, నీ బిడ్డలమైన మేము తిరిగి నీ ప్రేమలోనికి రావాలని ఈ 40 రోజుల కృపాకాలాన్ని అనుగ్రహించి ఉన్నారు. పాపమునకు వశమవుతున్నటువంటి మా శరీరాన్ని లొంగ తీసుకునేటటువంటి లోకాన్ని, ఈ రెండింటికి ఆద్యుడైన సైతాన్ని ఓడించడానికి ఉపవాసము, దాన ధర్మములు, సిలువు మార్గము, ప్రార్థన జీవితాన్ని ఈ 40 రోజులు మాకు అనుగ్రహించి ఉన్నావు. ఈ తపోక్రియల ద్వారా మేము క్రీస్తుకు చెందిన బిడ్డలుగా, క్రీస్తు రక్తములో కడగబడే బిడ్డలుగా, పాస్కాయుత్తమునకు సిద్ధపడేటటువంటి బిడ్డలుగా, పాస్కా మహోత్సవమునకు సిద్ధపడేటటువంటి దినములుగా నీవిచ్చినటువంటి అనుగ్రహ కాలంలో మేమందరము కూడా ఈ దేవరపల్లి సంఘముతో ఏకమై ఈ రాత్రికాల సమయమున ఆ దేవదూతలతోనూ సకల పునీతులతోనూ సకల సన్మనస్కులతోనూ కలిసి మేము స్తుతించి ఆరాధించి గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమును వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మోకరించండి. నడాన్ని మనకిచ్చారు. వీపు, ముఖము, వస్త్రము, శరీరము, రక్తములో ఉన్న నీరు, తన ఆత్మను ప్రార్థన చేసుకో. నీ శరీరములో పాపమున్నదా? నీ శరీరములో అనారోగ్యాలు ఉన్నాయా? మన శరీరముతో దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నామా? నడిపూజ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయ్య మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మన ప్రభువైన ఆ యేసుక్రీస్తు వారి శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత ఆర్చన మేము నెరవేరుస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తనను తను
బలిగా అప్పగించుకోనున్నటువంటి దినమునకు ముందు రాత్రి, గురువారం రాత్రి తన పవిత్రమైన హస్తములతో రొట్టెను అందుకొని తండ్రి మీకు వందనాలు చెప్పి ఆ రొట్టెను త్రుంచి తన శిష్యులకు ఇస్తూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. ఆరాధన 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 ఆ విధముగానే భోజనానంతరము యేసయ్య ద్రాక్షరస పాత్రను అందుకొని, తండ్రి మరలా మీకు వందనములు చెప్పి ఆ ద్రాక్షరస పాత్రను తన శిష్యులకు ఇస్తూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన ఆరాధన ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని యొక్క క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. తండ్రి, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను, దీక్షాపరులను, ఈరోజు ఈ దేవరపల్లి సంఘములో తపస్సు కాల ఆరాధనకు వచ్చినటువంటి బిడ్డలందరినీ, పూజను సమర్పిస్తున్నటువంటి వారిని, ఈ ఆరాధనకి ఏర్పాటు చేసినటువంటి వారందరినీ, ఈ సంఘం మొత్తాన్ని కూడా మీ ప్రేమయందు పరిపూర్ణులుగా దీవించండి. ఉత్థానమగుదమ నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ముఖ్యంగా ఈ దేవరపల్లి సంఘములో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనండి. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నతలేక మరియమాతతోనూ, ఆమె భర్తయ్యకు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును ఆ నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ఒకసారి కళ్ళు మూసుకొని, ఎన్ని బాధలు పొందాడు నా యేసయ్య, తన సమస్తాన్ని నాకు ఇచ్చేసేసాడు. నేను ఏమిచ్చి ఆ యేసయ్య రుణాన్ని తీర్చుకోగలను? నా పాపమును తప్ప, నా జీవితాన్ని, నా హృదయాన్ని ఆయనకు అప్పగించటం. మారు మనసు అనేటటువంటిది యేసయ్యకు మనమిచ్చేటటువంటి వరం. ఆయన అన్ని వరాలు మనకిచ్చాడు. మనం తిరిగి ఇవ్వాల్సింది ఏమీ కాదు. మన మనస్సు, మన హృదయం, మారిన బ్రతుకు. ఒక్కసారి ఇచ్చి చూడు దేవుడికి, ఆనందమే వేరుగుంటుందండి. క్రీస్తు శిలువ శ్రమల మరణం మన కోసం. దేవుడై ఉండి కూడా దైవత్వాన్ని పక్కన పెట్టి ఎన్ని శ్రమలు పడుతుంది మన కోసం. ఎంత అవమానకరమైన శిలువను మోస్తుంది మన కోసం. అంత ఘోరాతి ఘోరంగా చంపబడుతుంది మన కోసం. గుర్తిస్తే, ఆ యేసయ్య ప్రేమను గుర్తిస్తే, రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, యేసయ్యా నా పాపాలను క్షమించయ్యా అంటూ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అందున్న మా జీవితకాల రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములను జీవించుచు పరిపాలించే ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, సిరి సంపదల మరి దీర్ఘాయుష్ ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము యేసునామములో సమాధానం తెలుపుకుందామండి. సమాధానము, సమాధానము. అందరికీ యేసయ్య సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపం పరిహరించడానికి వచ్చి శక్తివంతుడైనా గాని నోరు కూడా తెరవకుండా మనకు మార్గాన్ని, పరలోకం చేరుకోవటానికి తన జీవితము ద్వారా, తన శ్రమల మరణము ద్వారా మనకు మార్గాన్ని చూపించినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు ప్రభువారి శరీర రక్తాలు వీటిని స్వీకరించి మనందరికీ నిత్య జీవితాన్ని ప్రసాదించునుగాక. సర్వేశ్వర స్వామి, దేవుని వారు మితిలేని సకల వేళల స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను స్వామి. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి.
ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థమైన సగలు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు నాతో ఉండే మీరు నిత్యము జీవింతురు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వారిని ఎరుగుదును మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వారిని ఎరుగుదును గొర్రెల కొరకై నేను ప్రాణము ఇచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణము ఇచ్చెదను అని ఆజ్ఞతో పలికిన ప్రభుని త్యాగ విందు అని ఆజ్ఞతో పలికిన ప్రభుని త్యాగ విందు స్వస్థపరచును క్రీస్తుని ఆత్మమా మమ్ము పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా మమ్ము రక్షించండి. క్రీస్తుని రక్తమా మాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారబడిన నీళ్ళ క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ మమ్ము కడగండి. మమ్ము కడగండి. మీ గాయముల లోపల మీ గాయములో మమ్ము దాచుకునండి. మమ్ము దాచుకునండి. మేము ఎడబాయినట్లు మేము ఎడబాయినట్లు చేయకండి. చేయకండి. ఓ మంచి జస్సువా ఓ మంచి చేసువా మా ప్రార్థనను ఉదరించండి. మా ప్రార్థనను ఆదరించండి. క్రీస్తు అనుభవించిన కష్టమా అనుభవించిన కష్టమా మాకు ధైర్యము కలిగినట్లు చేయండి. మాకు ధైర్యం కలిగినట్లు చేయండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా దుష్టశత్రుల చేతిలో దొరకకుండా మమ్ము కాపాడండి. మమ్ము కాపాడండి. మా మరణ సమయమందు మా మరణ సమయమందు మీరు మమ్ము పిలుచుకునండి. మీరు మమ్మ పిలుచుకోనండి. మమ్ము మీ సన్నిధికి మమ్మ మీ సన్నిధికి రాచేయండి. రాచేయండి. అప్పుడు మీ పునితులతో కూడా అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ముగింపు లేని కాలమున మేము స్తుతించుదుము గాక. మేము స్తుతింతుము గాక.